దేవుని బిడ్డలుగా ఉన్న వారి జీవితాల్లో యథార్థత అనేది చాలా ప్రాముఖ్యమైనది. నువ్వు యథార్థంగా జీవించినప్పుడు దీవించబడతావు, యథార్థంగా ప్రవర్తించినప్పుడు ఆశీర్వదించబడతావు. యథార్థత అంటే నిజం చెప్పటం, హృదయపూర్వకంగా నిజము పలుకువాడే అని బైబిల్ చెప్తుంది. మరి మనం హృదయపూర్వకంగా నిజం చెప్తున్నామా, అబద్ధం చెప్తున్నామా మనకే తెలియాలి. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలుగా ఉన్న మనమందరం కూడా యథార్థముగా ప్రవర్తించాలి, దేవుని దృష్టిలో యథార్థముగా ఉండాలి. మరి ఆ క్షణంలో ఆ పని అయిపోవాలంటే ఒక అబద్ధం చెప్తే అయిపోతుంది కదా అని అనుకోకూడదు. ఆ పని అవ్వకపోయినా పర్వాలేదు, యథార్థముగా ఉండాలి, నిజమే చెప్పాలి. అలాంటప్పుడు అలాగ ప్రవర్తించినప్పుడు దేవుని దృష్టిలో గొప్పవారుగా మనం ఉంటాం. దేవుడు సంతోషపడతారు, దేవుడు ఆనందిస్తారు. తగిన సమయంలో దేవుడు మనల్ని హెచ్చిస్తారు. మనం అబద్ధాలు చెప్పి ముందుకెళ్ళిపోవాల్సిన పని ఏమాత్రం కూడా లేదు. యథార్థంగా బ్రతికి అక్కడే ఉండు, దేవుడు తగిన స్థానంలో నిన్ను ఉన్నతముగా తీసుకువెళ్తారు. దేవునికి స్తోత్రం, దేవుడి నామానికి మహిమ కలుగును గాక. యథార్థ మార్గము రాజ మార్గము అని బైబిల్ చెప్తుంది. కాబట్టి లేట్ అయినా కూడా నువ్వు గమ్యస్థానంలో చేరతావు, ఉన్నతముగా దేవుడు నిన్ను ఉంచుతారు యథార్థంగా ప్రవర్తించినప్పుడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉన్న మనమందరం కూడా యథార్థంగా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి. యథార్థత చాలా ప్రాముఖ్యమైంది, దేవుడు కోరుకునేది అదే మనలో. కాబట్టి దేవుని పిల్లలమైన మనమందరం కూడా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం చెప్పాలి. అలా మనం చెప్పినప్పుడు దేవుడు సంతోషిస్తారు, పరలోక రాజ్యంలోనికి మనం చేరతాం. అంతేగాని మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతా, యథార్థత లేకుండా అబద్ధాలు చెప్పుకుంటా, బయటకు ఒకటి లోపలికి ఒకటి అనే మాటలు పలుక్కుంటా, హృదయంలో ఒకటి బయట ఒకటి పలుక్కుంటా మనం మనుషుల దృష్టిలో గొప్పగా ఉండొచ్చు, కానీ దేవుని దృష్టిలో మనం ఏమాత్రం కూడా మంచిగా ఉండలేం, పరలోక రాజ్యాన్ని మనం చేరలేం. కాబట్టి ఎవరైతే దేవుని బిడ్డలుగా ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే దేవుని ద్వారా ఆశీర్వదించబడాలనుకుంటున్నారో, ఎవరైతే పరలోక రాజ్యం చేరాలనుకుంటున్నారో, మరి వారందరూ జాగ్రత్తగా యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకంగా నిజం చెబుదాం, దేవుని ద్వారా ఆశీర్వదించబడదాం. దేవునికి స్తోత్రం, దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరినీ ఆశీర్వదించును గాక. ఆమె